ఉపవాస ప్రార్థనే కానీ ఉపవాస ప్రార్థనలో ఉండేటటువంటి శక్తి ఏమిటో అది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది. అసలు ఉపవాసము అని అంటే 2 పదాల యొక్క కలయిక, ఉప ప్లస్ వాసము, ఉపవాసము, అంతే కదా. ఉప అంటే ఉప ముఖ్యమంత్రి అని అన్నారు అనుకోండి, ఏంటి చెప్పండి, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండేవాడు, సమీపముగా ఉండేవాడు. ఉపవాసము అని అంటే ఏంటయ్యా అంటే సమీపముగా నివాసము చేయడం. సమీపముగా, ఉప అంటే సమీపముగా, వాసము అంటే నివసించటం. ఉపవాసం ఏంటయ్యా అంటే దేవునితో నీవు సమీపముగా నివసించేటటువంటి సమయం. ఇప్పుడు దేవునితో నివసించేటటువంటి, దేవునితో కలుసుకునేటటువంటి ఈ సమయాన్ని నువ్వు కాదనుకున్నట్లయితే గమనించండి, నువ్వు శోధనకు లొంగిపోయే అవకాశము ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు శిష్యులతో ఏమని, మెలకువ కలిగి ఒక గడి అయినను నాతో ప్రార్థనలో ఉండండి అని చెప్పన్నాడు. మరి వారు మెలకువ కలిగి ప్రభువుతో సహవాసంలో, ప్రార్థన సహవాసంలో గడపగలిగారా? గడపలేకపోయారు. మరి ఏం జరిగింది? కొద్దిసేపటికి సైనికులు వచ్చేసరికి అందరూ కూడా ఏం చేశారు చెప్పండి, యేసయ్యను ఒంటరిని చేసి అందరూ కూడా పారిపోయారు. అనగా నువ్వు శోధనకు నిలబడాలి అని చెప్పంటే ప్రార్థనలో నువ్వు బలంగా ఉండాలి.